గుంటూరులో చెస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేలా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2026 ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ప్రముఖ వేదికగా నిలుస్తున్న ఈ టోర్నమెంట్కు విద్యార్థులు, చెస్ క్రీడాకారులు మరియు తల్లిదండ్రులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మరియు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి, ప్రత్యేక అతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గుంటూరు డైరెక్టర్ అలాగే ఈగల్ టీమ్ సిఐ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ థింక్, ప్లాన్, మూవ్, విన్ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ చెస్ టోర్నమెంట్ విద్యార్థుల ఆలోచన శక్తి, వ్యూహాత్మక నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. అలాగే వన్ మూవ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అనే సందేశంతో చెస్ క్రీడా ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి చెస్ క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మన గేమ్ కాదు, దిస్ ఇస్ నాట్ మై గేమ్ అని అనిపించేది. అలాగే నాలాగా చాలా మందికి అనిపిస్తుంది. 80% ఆఫ్ ద పీపుల్ ఓన్ చూస్ చెస్. ఎందుకనంటే మైండ్ అంతా అక్కడ పెట్టాలి, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా కంప్లీట్ బోర్డు మీద పెట్టి ప్రతి మూవ్ని క్యాల్కులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఏ గేమ్కైనా డెడికేషన్, డిటర్మినేషన్ అవసరమైనప్పటికీ చెస్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేటింగ్ ఫర్ 1 hour or 2 hours ఐ సపోజ్. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తేనే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో గేమ్ మొత్తం అయిపోయేదాకా కూడా ఎంతో డెడికేటెడ్గా మైండ్ ఒక ప్లేస్లో ఉంచడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంత ప్రాముఖ్యత, అంత విశిష్టత ఈ గేమ్కి ఉంది. ఆ గేమ్ని ఆఫ్ చేసిన పేరెంట్స్ సైకాలజీ కూడా నాకు తెలుసు. ఎందుకనంటే మా ఇంట్లో కూడా ఉన్నారు, చెస్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎంత డెడికేటెడ్గా కీన్గా ఉంటారు అన్నది కూడా నాకు ఒక ఐడియా ఉంది. సో ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. సమ్మర్లో చక్కగా ఒక ఆట విడుపుగా పిల్లల్లో ఒక మంచి ఏకాగ్రత దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఈ యొక్క గేమ్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళని కూడా నేర్పించాలి అని చెప్పి ప్రయత్నించడం, ఇక్కడ చెస్ ఎవరు నేర్పుతారు అని చెప్పి ఒక మంచి కోచ్ దగ్గరికి మీరు అందరు తీసుకురావడం, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఎక్కడ టోర్నమెంట్స్ జరిగినా కూడా వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసేలాగా చేయడం. ఎందుకంటే నేర్చుకున్నంత మాత్రం సరిపోదు, మన ప్రతిభ ఎంతవరకు వచ్చిందో మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, మన స్టేటస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇలాంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి